తెలజీర తెల్లరైక తెలుగొల్ల పిల్ల ఏడికి పోతావే మొగుడ చేయలా ఏడికి పోతావే మొగుడ చేయలా అటు మంట నేను చావన్నా మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి పోయేటోళ్ళు ఏమారంట మదానో నా మాకేం తెలుసు పోయేటోళ్ళు కాదు కదులుతాంది ఇది బతికే ఉన్నది మరి పానం ఉన్నది కదులుతాంది నీయాసంటాడా సచ్చిన పులిని చూసి అబ్బా నేనే చంపినాను ఊళ్ళో కురికిచ్చిండట అత్తమ్మ ఇవాళ అయితే మన ఇద్దరం మంచిగా కడుపు నిండా తినాలి ఆనో అర్ప చెప్పారా అంటే అత్తమ్మ అయ్యో ఈ పొరగాళ్ళు లేడీ ఎత్తారు ఇవాళ ఎత్తిరి బయలుగానే 12 ఆ కోళ్ళు వచ్చేసరికి 12 అయింది తెలజీర తెల్లరైక తెలుగొల్ల పిల్ల ఏడికి పోతావే మొగుడ చేయలా ఏడికి పోతావే మొగుడ చేయలా అందరూ ఆయిటి ముందట చెట్ల తీర్థాలు పోతే మేము ఆషాఢం వచ్చినాక చెట్ల తీర్థం వచ్చినాం నా కొడుకు సెర్తుకు పొలం ఎత్తాడు ఏదైనా సరే ఎట్లయినా సరే అని ఇలా మేము ఇటు వచ్చిన వాడు అటు వేయండు ఇవాళ మంచిగా 2 నాటుకోళ్ళు తెచ్చుకున్నాము మంచిగా వండుకొని పోతాం వేసుకొని మంచిగా వండుకొని తింటాం ఇక ఎట్లా వండుకుంటామో చూడరు మీరు కూడా సరేనా ఈ కోళ్ళు అయితే అమ్మోలే గంప కింది ఆయన ఇడే వాటికి వచ్చినాం వాళ్ళిద్దరు మేము ముగ్గురం ఇలా చంపుడే అయ్యో దోస్తులు కోళ్ళు విసురు ఎత్తున్నాం ఎర్రగా ఇలా బియ్యాన్ని అయితే రాలే మంచి ఇట్లా మీకు పోతాను చేసి కాల్చుకొని తినుడే ఇగో దోస్తులు మా అన్న నాటేపిస్తాడు పొలం కాడ మా అవ్వ ఉన్న మా వదినతో వచ్చిన ఇలా మా వదిన నాటుకోడుకు అంటే నీ అవంతా నేను దొడ్డు కావాల్సిందే చలో వీడన్నీ చీమలు ఉన్నాయి ఇదంతా ఊడ్చి సాపేయాలరా కొడుక అట్లా చలో అరే నువ్వు కటగిట్ల పట్టుకురా పో నేనంతా ఊడుస్తా కట్టెలు చూసుకురా పోరి వర్షమే కొట్ట కట్టలేడు చూద్దాం పా చెట్ల కింద ఇట్లా ఉంటాయంట వారం ఇలాగా ఎండి నేను కొన్ని అన్న ఏమోనే మరి చూస్తా తెలిసి ఇంతనే తిరుద్దాం పా చూద్దాం అవునా అవ్వ వర్షం పడ్డది పోయి అనుకున్నది తొందరనే అంటుకున్నది కానీ నేను చిన్న పుల్లలు వేయలేదా నాన్న చిన్న పుల్లలు వేసి మనం పుల్ల గీక వరకు అవి జప్పన్నే అంటుకుంటాయి దొడ్డు కట్టెలు అయితే అంటుకోవు నీ బంచన అగ్గి అంటుకునే రాక భయం అయింది కింద చూడు అంత పచ్చి రాగటి మట్టి దోస్తులు కోళ్ళు కట్ చేయడానికి రెడీగా ఉన్నాయి మంచిగా వీటిని కట్ చేసి సాఫ్ చేసి పొతం చేసి మంచిగా కమరియాలి కమరిద్దామా పోయి నడూరి ఫస్ట్ కొయ్యాలి పోసి బూరు వేకి కమరించుకొని కొయ్యంగానే వేడి మీదనే తీయాలి మళ్ళీ లేకపోతే బొత్తురాదు A few moments later. ఇగో అదనే మీ కోడి చెప్పనైతే మా కోడి చెప్పనైతే మాదే చెప్పనైతే మాది కాదే వదిన వీకర్ అది అట్లనే వీకతో తీరా నువ్వు కానీ వీకర్ మాకన్నా ఎక్కువ వీకిందిరా చూడు
నువ్వు మంచిగా మా వదినకు మా అన్న ఎట్లా నేర్పిననుకుంటారు పని కోడి బూరికుడు మీ అన్న నేర్పలే నేనే నేర్చుకున్నా. మా అన్న నేర్పలేదా? చికెన్ సెంటర్ పెట్టింది కానీ మా అన్న వచ్చే వరకు తగ్గడానికి మొత్తం తినాలి రెడీ లేకపోతే కథ ఇప్పుడు పెద్ద నొల్లి పెడతాడు. కానీ కానీ ఎంతసేపు వేడుంది నువ్వు పీకుతానా లేదా అసలు? కోడి వేడుంది. వేడి ఉంటుంటే తక్కువ వస్తుంది కానీ నాటుకోవడం అంటేనే వేడి ఉంటుంది కదా పిచ్చోడ. అసలు నీ వీకెత్తాందా సూరజ్? అయ్యో తూలు షత్తాను ఇది ఎట్లా ఊళ్ళుడే గుత్త కోడి మొత్తం అయిపోయినాక ఘోరంగా వచ్చింది. మొత్తం తొంది చెప్తారు వీళ్ళు. మొత్తం తీసేయలే ఏంది బాధ నీకు? కొంచెం మొత్తం ఊసొచ్చింది. అదేంది మొత్తం తీసేస్తా. అయ్యో మొత్తం ఊసొచ్చింది. ఇప్పుడు అది కాలితే దానికి వెళ్ళి సవారు వెళ్తుంది. వెళ్తేలని కానీ నువ్వు అయితే వీక్ కానీ వాళ్ళు అయిపోతాందాగో. పని తక్కువ ఊరుడు ఎక్కువ తీకురా సూరజ్గా. నువ్వే అంటున్నావు ఉప్పు కారం తక్కువ వేసి ఆయన అనలేను. సూపర్ సూపర్ అంటుతా నేను. అన్నలేడు పొలం కాడికి ఏంటి అని చెప్పి ఆయన కూర దాచిపెట్టు. నేనేం దాచిపెట్టా దాచిపెట్టా. వీధి కొట్టుకుంటూ కానీ అబ్బో మీ ప్రేమలు ఉంటేనే అండి. ప్రేమలు కట్టి ప్రేమలే మీ ఇద్దరు. ఏం దాచిపెట్టా కూర వండుతుందో మరి టకటకాన్ని మనకి టక్క టక్కనే వండుకుందాం తిందాం మంచిగా. ఆయన వచ్చేవారికి అసలు అత్తడో రాడో గాని ఎందుకు అత్త అన్నాడు కొద్దిగా వరకు అత్త అన్నాడు. అత్తనన్నాడా? మరో అద్దె అన్నాడు పోవుడు. నిన్ను తిట్టడానికి అద్ద అన్నాడు కానీ ఇదే సంబరం. ఊకే నన్ను తిట్టడే మీ అన్నకైతే ఏడా పనే ఉండదు అసలు. ఊకే తిడతాడు. ఏమన్నంటే ఊకే గులుగుతా అంటాడు. మరి నా టైంగా నువ్వు కూడా జిజ్జికి ఎందుకు ఇట్లా చెప్తావు? మరి చెప్పినట్టు చేస్తా మంచిగా అనిపిస్తుంది సంబరం అనిపిస్తుంది. నీకు పొలం పని చేసి సాధన అయితే లేదు నాకు అర్థమైంది. అందుకని వంక పెట్టినావు కానీ వంకాయనే ఒక మంచి పాట పాడరాదు. నాకు పాటలు రావు పిల్లగా. పాడు. నాకు పాటలు రావు. శివ నన్ను ఒకటి వాడే. నువ్వు వాడు పిల్లగా. పాట మంచిగా పాడుతూ పాడు. అబ్బో ఇది చెయ్యి నొత్తాను. మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి పోయేటోళ్ళు ఏమారంట మదానో నా మాకేం తెలుసు పోయేటోళ్ళు. పోలా అదిరిపోలా. నువ్వు వాడేటోళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? పోయేటోళ్ళు కర్ణకర్ గాడు మదానో నా వయారి మదానో నా వయారి పొల్లని పట్టుకొని మదానో నా ఒకలా ఇద్దరు మళ్ళీ వేస్తాడు. అదే పంచులు గట్టిగానే ఎత్తాను కానీ అలా నాటుకోడి తింటాను. మరి ఎంతైనా మా వదిన నవ్వుతే మంచిగా ఉంటుందిరా. ఎందుకు ఇలా కళ్ళు కోసమా బీర్ కోసమా? లేదు వదిన నిజంగా నువ్వు నవ్వుతే మంచిగా ఉంటావు. ఇది లక్ష్యంగల ముఖం వదిన. మా ఇంట్లో లక్ష్మి వచ్చిందే నీతోట నాకు వచ్చింది. ఏమయ్యారా ఉన్నోళ్ళంతా అటే పోతిరి. మీ మంటతో నాకు ఎంత గోస అవుతుంది. ఏం చేసిండ్రా ఇంతసేపు? ఏవి నాటుకోలు కదా నేను ఎవ ఊరు ఎంత వీక్ని అత్తలేవు. మనం వేడిలోకి పెడదాం అనుకుంటే వేడిలో పెట్టకపోతే ఇవంతా మీద మీద ఉండి బాగా లేట్ అయింది. మళ్ళీ నేను పోటీ పెట్టుకున్నాను ఎవరు గెలుస్తారా అని. నేనే గెలిచినా నేనే ఫస్ట్ గెలిచిన. అయ్యో పారం కోడికి 7 నీళ్ళు పెడతారా అయ్యా, దీనికి పెట్టరు. ఇది కోడి బూరు వీకి మంచిగా అమిరిచ్చి పసుపు వేసి ఉప్పు వేసి మంచిగా రాకితే సూపర్ ఉంటుంది. ఇదానికాడ 7 నీళ్ళు ఆట పెట్టరు. అట్టిగా వీక్తేనే మంచిగా ఉంటుంది. పని చేయలేనోడు జప్ప నడవాలంటే 7 నీళ్ళు పెట్టి అందులో కూర్చుతారు. ఉండదు కమిరిచ్చిందే మంచిగా ఉంటుంది. మేలే దూరం ఉండు. అప్పటి సంది అంటు పెడతాను కైతలు ఉడికి అయితలేవు. ఊదినప్పుడే ఇసిరినప్పుడే మండుతుంది. కాదు కదులుతాంది. ఇది బతికి ఉన్నది మరి పానం ఉన్నది కదులుతాంది. నియాసం ఉంటాడా సచ్చిన పూలిని చూసి అబ్బా నేనే చంపినాను ఊళ్ళో కురికిచ్చిండట. నేనే చంపినా ఆడు చంపినాడు అయ్యా నేనే చంపినాను ఉరికొచ్చిండట. ఇప్పుడు పోసిన కోడి అట దానికి మెసులుతుంది అట. ఇగో గిదండి పట్టుర్రి పట్టురు దాన్ని మిప్పుకలకు పట్టుర్రి. పట్టుకో మనీ మనగా మంచిగా పట్టలేవురా నువ్వు కామిరిచ్చే చాకలోనివి.
నీకు కామెడీ రారా అన్ని దొంగ కథలు పని దొంగ కథలు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అయిపోయింది. కమిరి అంగనే 3 అవుతుంది కావచ్చు ఇప్పుడు. నాటుకోలు కానీ అవ్వ అంత ఈగలు ఉంటాయని మంచిగా కడిగి కమిరిచ్చినాము. ఇక అవ్వ మేము పోయాడు మంచిగా కడుక్కొని కొట్టుకొని వస్తా. మీరు వచ్చేవరకు ఉల్లిగడ్డలు అవన్నీ రెడీ అయ్యి సరేనా? ఈ మంట కొంచెం మంచిగా అయ్యి. అరే పారా మనం పోయి మంచిగా దీన్ని పసుపుతో మంచిగా కడిగి పీస్ టు పీస్ కొట్టుకొని మేస్తాం. పెద్ద కొట్టకుల్లి కొంచెం చిన్న కొట్టనా అదినే పెద్ద కొడితే అంత పచ్చ. అరే ఎవరైనా తలకాయలు తీసుకో, తలకాయలు కాలి నువ్వు వినే ఉంటావా? సరే నేను మణిగాడు పోయి కట్టుకొని వస్తాం. ఇటీ అవ్వా నువ్వు టగటాకు ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్ని కోసి మంటగా చేస్తుంది. నేను మంట చూసుకుంటాను అడుగురు చెప్పాలి. ఓకే నేను పోయేస్తాం. అరే గౌడు చెప్పాను కళ్ళు మరి 200 అన్న 300 అన్న చెప్పే అవుతాను. నువ్వు తెల్లగాలికి అలవాటు అయినవురా. కొట్టు కొట్టు. చెప్పబోయా నచ్చి తట్టింది ఆను ఆడుకో అంటే కోస్తాను తీరా అత్తమ్మ. అటు మంట పొగ ఏం చేయాలి? నేను చావన్నా. నేను విసిరి వస్తే మళ్ళీ పొగనే రావట్టే. ఇటు ఈ పని చెప్పబడితే వాటి ఆ పని చేయమని పడుతుంది. సరే తి అత్తమ్మ, ఇవాళ అయితే మన ఇద్దరం మంచిగా కడుపు నిండా తినాలి. గంతే అన్ని మనం ఆడు తీర్థం పోవద్దానే ఆడు పొలం మొదలు పెట్టుకుండు. ముందు మరి నిన్న చెప్పినావా లేదా పోతామని? చెప్పినావు. మరి చెప్పినాక కూడా అలా జిద్దుకి ఎందుకు పోవుడు నాకు అర్థం కాదు. పోనీ ఆయన పని ఆడు చేసుకుంటే మన పని మనం చేసుకుంటే. ఎప్పుడు తిల్లమరే ఎత్తాడు, ఎప్పుడు తిల్లమరలే ఎత్తాడు. వీడికి ఐటు మూనే ఎంత కోస అవుతుంది. ఎప్పుడో పోయే తీర్థం ఇది. గ్యాడోళ్ళ వచ్చి అన్ని కట్టగా గబ్బో వీళ్ళు లేకపోతే ఇప్పుడు ఎంత కట్టమావు? మస్తు కట్టమావు. ఫస్ట్ మనం బగారాకును లవంగాలు దీనిలో ఏవేవో వచ్చినాయి అవన్నీ అయితే వేసేద్దాం. నూనె పోసుకున్నాడు, మసాలా వేసుకున్నాడు, అయిపోయింది. దాంట్లో తర్వాత తెల్లగడ్డ, ఇది ఎర్రగడ్డ తెల్లగడ్డ కుస్తీ పట్టాలి. దీనికి కుస్తీ పట్టాలి. మంట బాగా అయితే కూర తొందరగా ఉడుకుతుంది. ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయి. అల్లం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు చికెన్ వేస్తాం. కూరనైతే సగం ఉడికింది. ఉడికిన తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు చాలిగా 2 గంటలు వేసిన. కూర అయితే అయింది దోస్తులు. ఇప్పుడు కుమ్మడమే అందరం కలిసి. సాప మంచిగా అయ్యిర్రి.
సూపర్ ఉంది సూపర్ ఉన్నదా ఎట్లున్నది కూర ఎవరు చెప్తలేరు సూపర్ ఉంది తింటారు కానీ ఎవరు చెప్తలేరు మస్తు ఉన్నది కూర. నీకు ఉప్పు సప్పగా ఉంది అంటారుగా మంచిది వదిన కూర. మంచిగా ఉంది తగ్గట్టు అన్ని ఉప్పు కారం కారం ఎక్కువ అయిద్దని పిల్లగాని బెదిరిస్తారు కానీ ఏం కాలే ఎట్లుండ అనుకుంటున్నా తీసుకుంటున్నా. బా కళ్ళు కూడా సూపర్ కాలు కూడా తీయగుంది సూపర్. అయ్యో గిట్నేనా చేసుడు ఈ బూరన్న చక్కగా పోలే ఇంకో వీళ్ళే చెప్పురి నా కొడుకు అత్త గిట్నే చేస్తున్నా దీన్ని ఎంత అన్న మంచిగా చేస్తు బో బాగానే చేస్తారు నీ కొడుకు మరి ఏదాడు పొలమే వేయండు ఫోన్ చేస్తామని ఉన్నా అదే ఎందుకు చేయాలమ్మా రమ్మంటే వచ్చిండా అప్పుడు ఆడ పని విన్నా ఉన్నాడు రాలేదు ఇప్పుడన్నా కొంత ఫోన్ చేయలేవు చెయ్య ఏమద్దు ఫోన్ వద్దేమద్దు సపరేట్గా తిను నువ్వు తింటావు సప్పుడు ఇంత పెట్టుకొని నేను తింటానా నాకు తినబుద్ధి అయిద్దా తినుకుంటేనే తినబుద్ధి అవుతా అంటది గిట్ తిందా అనే నీ బాధకు తిన్నట్టేనే బాధకైనా తింటాను కదా తినిగా ఏమొద్దు ఆయనకు ఫోన్ చేసుడు కానీ కళ్ళు మంచిగా ఉందా అమ్మ? కళ్ళు మంచిగా ఉంది కానీ మా పోరడు రాపాయ నా కొడుకు రాంది నాకు ఎంత మంచిగా ఉన్నా మంచిగా లేనట్టే ఏంది మగోళ్ళు ఒకటి అంటే ఆడవాళ్ళు ఒకటి చేసుడు ఈ రాజరికాలు తాగించుకున్నాడు వచ్చినప్పుడు మంచిగా ఊరికి వచ్చినా ఇప్పుడు మళ్ళీ లొల్లి చేయబడుతుంది వచ్చేటప్పుడు సంబరంగా వచ్చింది చూసిన ఆ పిల్లగా సంబరంగా వచ్చింది నేను వచ్చినప్పుడు ఆడో పని మీద ఉన్నాడు ఇప్పుడు ఫోన్ దానికి అది వెళ్తుంది అన్నకు ఫోన్ చేయగా ఏ ఊక పిల్ల నువ్వు కూడా మంచిగానే ఉన్నావు ఏమో మందలు ఇస్తే దానికి అది వెళ్తుంది దీనికి ఇది వెళ్తుంది అయితే అనుకున్నాం మనకే సరిపోదు గిన్నెలు వేసుకోవా అంటావు మళ్ళా వదినకు ఫోన్ చేయి అన్నకు ఫోన్ చేయి వదిలేసేది నీదే కాదు. అన్నకు ఫోన్ చేయి. తినంగానే ఫోన్ చేయవానే నువ్వు భలే పో మిగులుతా తీసుకుపోదంతి కూర కూర మంచిగా ఉండొచ్చు అన్నావు మరి కొంచెం కారం ఎక్కువైంది కదా వదినే. కారు ఈ పిల్లగాడే నువ్వేనారా మంచిగా ఉందని చెప్పే కారం ఏడైంది పైసలు ఇచ్చి చెప్పి తింటలేరా అమ్మ మంచిగా లేదా కూర? మంచిగానే ఉంది నువ్వు అన్న కొంత ఫోన్ చేయాలా మా అన్నకు ఏ పిల్ల ఏమో ఫోన్ చేయకు నువ్వు నా దగ్గర ఫోన్ ఉంటే చేసాను. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మూడు పిల్లలు కదా అమ్మాయి బుక్క తింటాడు. అందరి లెక్క మాట పాడా నేను పట్టు అది నీకు కాసు పోతా పట్టు. కూర మాత్రం మస్తు ఉడికింది. ఎంతకైనా అన్న వదినే నాటుకోడి కూర తెల్లగల్లు మస్తున్నది. సూపర్ నెలకు ఒకసారనే రావాలి నెలకోసారి 15 కొందరు సాటుకు తాగుతారు మందిలో తినరు మనం తినేది ఏందో మందిలో తింటే ఏమవుతుంది సాటుకు తినే బదులు మందిలో ఉన్న కొల్లవు కరెక్టే ఉన్న కొల్ల అవి పోరు ఏం తినట్టుగా చేస్తారు ఫోన్ చేయి బాగా అన్నకు ఫోన్ చేయి అత్తడిగా చేత తీరాది పిల్లగా తిని నేను ప్రశాంతంగా తిని ఇస్తలేరు ఒక బుక్క కూడా దాని నోట్లకే పోతలేదు నువ్వన్న చేయలేవురా ఊకే నువ్వన్న చేయడానికి దాని కడుపు నిడుతుందా ఇద్దరం భాష నువ్వంటావు ఓపమ్మంటావు అత్తమ్మ నన్ను నగ్గించుకున్నది నాటుకోడుకో తినాలనుకున్నది కథ మంచిగా తిన్నది. తినే కూడు కూడా పైకి పట్టకుండా చేస్తారు నన్ను అయితే ఏ వాయినే మీరు ఆవుర్రి ఊకేం లోలు పెట్టుకుంటారు. తన దోస్తులు కూర మాత్రం మస్తు ఉడికింది. కూర హైలైట్ ఉంది. దోస్తులు మా అవ్వను మా వదిని జబర్దస్త్ నాటుకోడు కూర వండిరు. టేస్ట్ మాత్రం సింపు పడేసిరు మస్తున్నది. మీరు కూడా వండుకుంటా అంటే మంచి తెల్లవాళ్ళు నాటుకోడి ఇట్లా వండుకొని తినుర్రి మస్తుంటుంది. మంచిగా తాళ్ళల్లో దిగినాం నాటుకోడి వండుకున్నాం మంచిగా తింటున్నాం. నా కొడుకుని రమ్మంటే నా కోడలకు సెవున పడతలేదు. అరే ఏంది అత్తమ్మ నువ్వు అన్నీ అన్ని నవ్వులాటలు అవుతాను ఏంది నీకు గాలి ఎప్పుడు అవసరమా నువ్వు అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. వదినే కానీ ఏ మాట కామాట కూర మాత్రం మస్తు ఉడికింది. చెప్తే ఏమవుతుంది వాళ్ళు ఇంత నేర్చుకుంటారు గిట్లనే నీ లెక్క జబర్దస్త్ ఉంది మస్తు ఉంది. గల అత్త కూడా పోయి వండుకొని తినలేదా మనం పోదామని పోయేటోళ్ళు పోతారు. నేను గా ముచ్చట కంటలేను నీ కొడుకు ముచ్చట నా కొడుకు ముచ్చట్నా వదినే మేము ఉండమంటావు పొమ్మంటావు ఎందుకు మరి మీకు లోలు పెట్టుకుంటారు. ఈ కూర ఎంత మంచిగా తినుర్రి. ఓ అమ్మ తిను నువ్వు గీ అమ్మకు చెప్పుర్రి తింటే అయిపోయినారా ఇంత గిన్నెలు వేసుకోపు. ఇట్లా చేసుకోపోతారా సరిపోద్దా మంచిగా ఉందా అనుకున్న కూర తీసుకోబోద్దు ఇన్ని చేయాలి ఇగో వదినే అమ్మ
మీరు లొల్లి పెట్టుకునేమో కానీ మేము బీక్తంతి. అరే సురేష్ పారా. అయ్యో ఏడు పోతారు పిల్లగా అయ్యో అయ్యా మేము మిమ్మల్ని ఏమన్నాం పిల్లగా మాకు మేము అనుకుంటాం మీరు లేచిపోతారు రాని అవునా అవ్వ నొల్లు ఎందుకే మరి తినే కాడ వాళ్ళు కూడా సపరేట్ ఉంటాయి అవుతుంది ఏమన్నా తిండి కాదు నాయన నేను లొల్లేం పెట్టినరా అన్న రాకపాయ అన్న తప్ప అది తిను పట్టింపు ఉండాలి లేదు మనకెందుకని